ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఉదయకాల వేళ బ్యాప్టిస్ట్ చర్చ్ పిల్లల సంఘం ద్వారా ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను కీర్తించాను. ఆయా వాక్య పఠనం ద్వారా ఆయా నిన్ను మహిమపరిచాను. నీ లేఖనాలు ధ్యానించబోతుంటుండగా ప్రభా, ఆయా మమ్మల్ని అందరినీ నీ ఆత్మచేత అభిషేకించండి. మనుషులు నేర్పు మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన వాక్యమును ఆత్మ సంబంధమైన మాటలతో సరిచూసుకొని నేర్చుకోవడానికి సహాయం చేయండి. వింటున్న నీ బిడ్డలు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. నీ ఆత్మీయమైన మాటలు మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చండి. అయా నీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, అల్పుడు, అయోగ్యుడు, ఏమాత్రము యోగ్యత లేని నీ దాసుడు ప్రభా. అయా నిలబడి వివరించబోతుంటుండగా నీ ఆత్మచేత నీ దాసుని అభిషేకించండి. నీ మాటలు అయా వివరించడానికి కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని నీ దాసునికి దయచేసి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యము లోతుల్లోకి వెళ్ళి ఈ వాక్యంలో కొన్ని మరుగైన విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మందస్సము, దేవుని యొక్క మందసం. దేవుని యొక్క మందసాన్ని దేవుడైన యెహోవా మోషేతో చెప్పిన సందర్భం ఏంటి అంటే, మోషేతో దేవుడు చెప్పాడు, నీవు తుమ్మకర్రతో దేవుని యొక్క మందసాన్ని చేయాలి. తుమ్మకర్రతో మందసం తయారు చేయబడిన తర్వాత ఆ తుమ్మ చెక్క లేదా తుమ్మకర్ర కనబడకుండా దానికి బంగారు రేకు పూయాలి, బంగారు తాపడం దానికి చేయాలి. ఎందుకు ఈ విషయాలు మోషేతో దేవుడు చెప్తున్నాడు? తుమ్మకర్రతో చేయబడిన మందసము ఆ తుమ్మకర్ర యొక్క స్థితి కనపడకుండా బంగారు రేకు ఎందుకు పొడిగింప చేసి బంగారము వలె ఆ మందసము ప్రకాశించాలి అని అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. దైవజనుడైనటువంటి దావీదు గారు ఈ మందసం విషయంలో ఆయన చేసినటువంటి కొన్ని పొరపాట్లు, దాని ద్వారా దేవుడు ప్రాణాన్ని తీసినటువంటి సందర్భాన్ని, ఏ మందసం అయితే ప్రాణం తీసిందో అదే మందసము ఒబేదెదోము ఇంటిని ఆశీర్వదించింది. ఇక్కడ ఆశీర్వదించబడడానికి, అక్కడ ప్రాణం తీయడానికి గల కారణాలు ఏంటో ఈరోజు మనం ధ్యానం చేయబోతుంటున్నాం. మందసంలో ఏముందో మనందరికీ బాగా తెలుసు. మందసము ఎలా చేయబడిందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలా చేయబడింది? మందసం ఎలా చేయబడింది? నా మొహం చూస్తున్నారు కానీ నా మాటలు వినబట్లేదు మీకు కదా. ఎలా చేయబడింది? తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్రతో చేయబడినటువంటి మందసాన్ని తుమ్మకర్ర కనబడకుండా దేవుడు దాన్ని బంగారు రేకుతో దాన్ని తొడగమని చెప్పాడు. ఎక్కడ? లోపల, బయట. ఎక్కడ చూసినా తుమ్మకర్ర కనబడడానికి వీల్లేదు. ఈ మాటలు మీరు వినకపోతే తర్వాత వెళ్ళే సందర్భము, తర్వాత చెప్పే సందేశం మీకు అర్థం కాదు. ఈ మాటలే. తుమ్మ చెట్టు ఎంతమంది తెలుసా? అబ్బో, బాగా. తుమ్మ చెట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పగలుగుతారా? 2 రకాలు. 3 రకాలు చెప్పండి. ఏమేమి రకాలు? మామూలు తుమ్మ ఎలా ఉంటుంది? నల్ల తుమ్మ చెట్టు అంటే మన భారతదేశంలో పుట్టిన చెట్టు. ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చెట్లు కనపడతాయి. అట్లే సర్కారు తుమ్మ చెట్లు అని కొన్ని కనపడతాయి. దాని ముళ్ళు చాలా పొడుగ్గా ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా మీరు? దానికి ఎక్కువ కొమ్మలు రావు, నిటారుగా పెరిగింది. ఈ చెట్లు మనవి కావు వాస్తవానికి. ఈ చెట్లు వేరే రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి వలస వచ్చిన చెట్లు. ఎలా వచ్చాయనంటే, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనంతపూర్ జిల్లాలో పర్యటన చేస్తున్నప్పుడు అక్కడ వ్యవసాయదారులతో మాట్లాడినప్పుడు ఆ ఇందిరాగాంధీ గారు అడిగారంట, వ్యవసాయానికి సంబంధించినటువంటి మీకేమైనా నేను చేయాలని ఆశపడుతున్నారా?
మీకు నేను ఏమైనా చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు చెప్పారంట రైతులు, అమ్మ మాకు వ్యవసాయ పరికరాలు అవసరం లేదు, వ్యవసాయ విత్తనాలు అవసరం లేదు, మా యొక్క పంటను కాపాడుకోవడానికి ముండ్ల చెట్లు మాకు చాలా అరుదుగా ఉన్నాయి. ఈ తుమ్మ చెట్టుని ఆ పంట చుట్టూ ఒకవేళ నాటితే అది పెద్ద లావైపోయి పెద్ద చెట్లుగా తయారవుతున్నాయి. అది కంప చెట్టుగా అవ్వట్లేదు, ఒక మొద్దుగా లావుగా తయారవుతుంది. కాబట్టి మా పంటను కాపాడుకోవడానికి ముండ్లు కలిగిన చెట్లు ఏవైనా ఎక్కడైనా దొరికితే ఏ నర్సరీలోనైనా వాటిని మాకు సప్లై చేయండి అంటే, అప్పుడు ఇందిరాగాంధీ వేరే దేశానికి వెళ్ళి అక్కడ పరిశీలన చేసి పొడవాటి ముండ్లు కలిగినటువంటి చెట్లు అక్కడ కనుక్కొని ఆ విత్తనాలు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో 78, 79 ఆ టైంలో ఆమె హెలికాప్టర్ మీద ఆ ప్రాంతాల్లో చల్లిపించిందంట. అది హెలికాప్టర్ మీద విత్తనాలు చల్లిపించింది. వాటినే సర్కారు తుమ్మ అంటారు, లేదంటే తెల్ల దుమ్మ అంటారు. వాటి ముండ్లు చాలా పొడుగ్గా ఉంటాయి. అవి లావు కావు, బాగా లావు కావు. ఒక కంప చెట్లకి కంప నాటడానికి, పంటను కాపాడడానికి మాత్రమే ఉపయోగిస్తారు వాటిని. ముందు హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని సర్కారు తుమ్మ అంటారు. ఈ సర్కారు తుమ్మతో మనకి ఇప్పుడు పని లేదు. కానీ తుమ్మ చెట్లు, నల్లగా ఉండే తుమ్మ చెట్లని నరికి వాటిని నాగళ్ళు తయారు చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో, లేదా ఎడ్ల బండి తయారు చేసే దాంట్లో వాటిని వాడతారు. ఇక్కడ దేవుడు ఒక తుమ్మకర్రతో మందసాన్ని తయారు చేయమని చెప్పాడు. మందసం తయారు చేయబడిన తర్వాత ఆ తుమ్మ చెట్టు చెక్క కనపడకుండా దానికి బంగారు రేకు తొడగమని చెప్పాడు. ఇప్పుడు ఈ మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు కానీ, మందసాన్ని మోస్తున్నటువంటి వారు కానీ, ఆ బంగారు రేకు లోపల దాగి ఉన్నటువంటి తుమ్మకర్ర మాత్రం కనపడదు. ఏం కనపడుతుంది? బంగారం మాత్రమే కనపడుతుంది తప్ప తుమ్మకర్ర కనపడదు. ఇప్పుడు కొంచెం లోతులోనికి వెళదాం, ఇంకొంచెం డీప్గా ఈ మాటలు మనం ధ్యానం చేస్తాం. దేవుడు ఎందుకు ఈ తుమ్మకర్రను కనపడకుండా చేయాలనుకున్నాడు? ఎందుకు ఈ తుమ్మ చెట్టును కనపడకుండా చేయాలనుకున్నాడు? తుమ్మ చెట్టు, దేవుడు తుమ్మకర్ర కనపడకుండా బంగారు తాపడం తొడిగిన తర్వాత ప్రతి విశ్వాసి ఆత్మీయ విశ్వాస జీవితాన్ని, ఈ మాటను మనం ఆత్మీయ అర్థంగా తీసుకుంటే, క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రీస్తు నామములో బాప్తీసం పొంది రక్షించబడిన తర్వాత తుమ్మకర్ర లాంటి జీవితం కనపడకుండా, ముండ్ల చెట్టు లాంటి జీవితం కనపడకుండా, కంప చెట్ల లాంటి జీవితం కనపడకుండా, బంగారము వలె ఆశీర్వదించబడిన జీవితాలే దేవుని సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా. తుమ్మ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? శపించబడిన దానికి సాదృశ్యంగా ఉంది. తుమ్మ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? ముండ్లు కలిగి దేనికి పనికిరాని ఒక చెట్టుగా. తుమ్మ చెట్టు కింద ఎవరూ నీడను ఆశ్రయించలేరు. తుమ్మ చెట్టుకి కాయలు కాయవు, తుమ్మ చెట్టుకి పువ్వులు పుయ్యవు. వస్తాయా? అది పువ్వులు పుయ్యదు, కాయలు కాయదు. పోనీ పువ్వులు లేవు, కాయలు లేవు, ఒకవేళ దాని కింద దాని నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామంటే దానికి కూడా సాధ్యం కాదు. దేనికి పనికిరాదు. అది దేనికి పనికిరాదు. ఒకటి పువ్వులు పొయ్యదు, రెండవది కాయలు కాయదు. తుమ్మకాయలు ఎవరైనా తిన్నారా? మేకలు తప్ప ఎవరు తినరు, మేకలే తింటాయి అవి. పోనీ ఆ చెట్టుకి ఏమైనా కొద్దిసేపు వెళ్ళి సేద తీరుదామంటే అది దానికి కూడా పనికిరాదు. ఎందుకంటే దాని కింద అన్ని ముండ్లు ఉంటాయి, రాలిపోయిన ముండ్లు ఉంటాయి. ఈ ముండ్లు ఎటు మిసిలినా కుచ్చుకుంటాయి. ఈ తుమ్మ చెట్టు ఒక పాడైపోయినటువంటి భ్రష్టమైన మనస్సు, ఎందుకు పనికిరానటువంటి విశ్వాస జీవితానికి తుమ్మ చెట్టు నిదర్శనం. ఇప్పుడు ఈ తుమ్మ చెట్టుని దేవుడు ఎలా మార్చబోతున్నాడు? ఈ తుమ్మ చెట్టుని దేవుడు ఎలా మార్పు చేసి సేవకుని భుజాల మీదకి తీసుకొస్తున్నాడు అని అంటే, ఆ తుమ్మ చెట్టు దాని యొక్క ఉనికి కోల్పోయి బంగారు తాపడము చేత తొడగబడి రాజుల గృహాలలో ఉండేటువంటి బంగారపు వస్తువు వలె మార్చబడి ప్రజలందరూ అలంకరించుకున్నటువంటి ఒక విలువైన ఆభరణంగా మార్చబడి ప్రతి ఒక్కరి మన్ననను పొందేటటువంటి ఒక మంచి విలువైన వస్తువుగా మారుస్తున్నాడు. ఈ వస్తువు ఎక్కడికి వస్తుంది ఇప్పుడు అని అంటే యాజకుల భుజాల మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తుమ్మ చెట్టు, ముండ్ల చెట్టు లాంటి విశ్వాస జీవితాన్ని మార్చి దేవుడు దీన్ని ప్రతి యాజకుని భుజాల మీదకి తీసుకొస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ చెట్టు నరకడానికి ఒప్పుకుంది, ఆ చెట్టు నరికివేయబడడానికి ఒప్పుకుంది, ఆ చెట్టు మరుగు చేయబడడానికి ఒప్పుకుంది, ఆ చెట్టు గాయపరచబడడానికి ఒప్పుకుంది.
ఆ చెట్టు అది తన యొక్క ఉనికిని కోల్పోవడానికి ఇష్టపడింది. ఆ చెట్టు తన ఉనికిని కోల్పోయి, నేను కనబడపోయినా పర్వాలేదు, నా జీవితం కనబడపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా, నా ఉనికి కోల్పోయినా పర్వాలేదు, దేవుణ్ణి మహిమపరచడమే గొప్ప ధన్యత అయితే ఇంతకంటే ధన్యత నాకు ఇంకేమి కావాలి అని ఆ చెట్టు తనను తాను సమర్పించుకుంది. కాబట్టి ఆ చెట్టు తనను తాను అర్పించుకుంది. కాబట్టి అది ఇప్పుడు తన ఉనికిని కోల్పోయి, తన రూపాన్ని కోల్పోయి, తన గుణాన్ని కోల్పోయి, తనే కనుమరుగై ఇప్పుడు యాజకుని భుజాల మీదకి వచ్చింది. అది హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎవరైనా ఇష్టపడతారా ఉనికిని కోల్పోవడానికి? ఎవరైనా ఇష్టపడతారా నీవు అర్పించుకోవడానికి? ఎవరైనా ఇష్టపడతారా దేవుని కొరకు నీకు నీవే కరిగిపోవడానికి? ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడతారా? ఎవరి ఇష్టాలు వాళ్ళే. నా ఇష్టం నీకేంటి అంటారు కదా. దేవుని కొరకు పని చేయడానికి, దేవుని కొరకు అర్పించుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారంటే ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకనంటే మనం ఏదో ఒక 2 గంటలు మందిరానికి వచ్చిపోయినంత మాత్రాన ఏంటి ఇంత పెద్ద పని చెప్తావా నాకు? ఏదో 2 గంటలు వారానికి ఒక 2 గంటలు మందిరానికి వచ్చినంత మాత్రాన నన్ను కనుమరుగు చేస్తా అంటే ఎలా ఒప్పుకుంటా కదా? నా ఉనికి కోల్పోతా అంటే ఎలా ఒప్పుకుంటా? అసలు నువ్వే కనబడొద్దాయి అంటే నేను ఎలా ఒప్పుకుంటా? నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, నన్ను నేను కనపరుచుకోవాలి, నన్ను నేను అలంకరించుకోవాలి, నేను అనేకులకి నేను ఎలా కనపడాలి? నేనుగా కనపడాలి అనేకులకి. హల్లెలూయా. ఈ తుమ్మకర్రతో చేయబడినటువంటి దేవుని యొక్క మందసము గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఒకటి, ఇది తుమ్మకర్రతో చేయబడింది, కానీ ఆ తుమ్మకర్ర యొక్క సమర్పణ విశ్వాస జీవితాన్ని మనం చూసాము. రెండవ విషయాన్ని ఒకసారి మనం ఇంకొంచెం లోతుగా మనం ధ్యానం చేయబోతుంటే, ఈ తుమ్మకర్రతో చేయబడినప్పటికీ కూడా దానికి ఇంత శక్తి, ఇంత ప్రభావం రావడానికి గల కారణాలు సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 19-20 వాక్యాలు చూడండి ఒకసారి. ఇక్కడ 30వ వచనంలో మనం ఆశ్చర్యపడే విషయం ఒకటి ఉంది. 30వ వచనంలో ఏలీ కుమారులు హోఫ్ని, ఫీనిహాసు వీళ్ళు ఏలుబడిలో వీళ్ళ యొక్క అజమాయిషీలో ఇశ్రాయేలు యొక్క మందసము ఫిలిష్తీయుల దగ్గర ఉందని, మన మందసము వాళ్ళ దగ్గర ఉండడం ఏంటి, మన మందసం మన దగ్గరే ఉండాలని ఆలోచన చేసి వీళ్ళు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఆ మందసాన్ని మన దగ్గరకు తీసుకొని రావాలనుకున్నారు. ఎక్కడికి? ఇశ్రాయేలు పట్టణానికి తీసుకొని రావాలనుకున్నారు. ఏలీ గారు బాగా వృద్ధాప్యం ఉన్నారు, ఆయన పిల్లలు ఉన్నారు, హోఫ్ని, ఫీనిహాస్ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కలిసి యుద్ధంలో ఉంటే దేవుని మందసం కొరకు వారు యుద్ధం చేస్తుంటే అనుకోకుండా మామగారు, వృద్ధాప్యంలో ఉన్న మామగారు ఆ యుద్ధంలో చనిపోయారు. మామగారు చనిపోయారు, తర్వాత కుమారుడు చనిపోయాడు. ఈ వార్త నిండు గర్భిణి అయినటువంటి కోడలకి తెలిసింది. కోడల దగ్గరికి వెళ్ళి వార్త చెప్తున్నారు. ఆమె నిండు గర్భముతో ఉన్నటువంటి స్త్రీ, నిండు చూరాలు. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ, యుద్ధంలో మీ మామగారు చనిపోయారు. ఏం మాట్లాడలే. కొద్దిసేపు అయిన తర్వాత, యుద్ధంలో మీ భర్త చనిపోయారు. ఏం మాట్లాడలే, కానీ ఒక మాట చెప్పారు. అదే యుద్ధంలో మనకు దక్కాల్సినటువంటి దేవుని మందసము పట్టబడింది. దేవుని మందసం పట్టబడింది. ఈ మాట వినగానే ఆమె హృదయం బ్రద్దలైపోయింది. భర్త చనిపోయినప్పుడు స్పందించలే. మామగారు చనిపోయినప్పుడు స్పందించలే. ఒక స్త్రీకి భర్త చనిపోయిన కంటే ఎక్కువ దుఃఖం దేంట్లో కలుగుతుంది? అంతకంటే ఎక్కువ దుఃఖం దేంట్లో కలిగింది? అంతకు మించిన దుఃఖం మరేది ఉండదు. కానీ ఆ స్త్రీలో ఈ మాట పెద్దగా బాధ అనిపించలేదు ఆమెకి. ఆ స్త్రీ ఈ మాట విషయంలో పెద్దగా స్పందించలే. దేని కొరకు స్పందించింది అంటే, ఇదిగో ఫిలిష్తీయులు మన మందసాన్ని పట్టుకుపోయారు, మనకు చెందవలసినటువంటి దేవుని యొక్క మహిమ, మనకు చెందవలసినటువంటి దేవుని యొక్క కృప, అసలు మందసాన్ని ఎంత గొప్పగా వాళ్ళు ఇశ్రాయేలులు మందసాన్ని చూసుకుంటారంటే, మందసము ఉంది అంటే వాళ్ళ దగ్గర దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. మందసం మనతో ఉంటే దేవుడే మనతో ఉన్నట్లు. అందుకే ఇశ్రాయేలుల యొక్క విశ్వాస ప్రయాణములో, కనాను ప్రయాణములో మందసాన్ని వాడు భుజాల మీద మోసుకుంటూ 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలులు మందసాన్ని మోసుకుంటూ ఎక్కడ విడిది జరిగితే అక్కడ మందసం పెట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుడారాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ప్రయాణం సాగించారు.
40 సంవత్సరాలు కూడా మందసాన్ని వాడు వదిలిపెట్టలే. ఎంత కరువు వచ్చినా. ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు కూడా ఇశ్రాయేలీయులు ఎంత భయంకరంగా దాటారో తెలుసా? ఆ సమయంలో కూడా వాళ్ళు మందసాన్ని వదిలిపెట్టలే. యాజకుల భుజాల మీద మందసాన్ని వాళ్ళు మోసారు. అహరోను, మోషే వారి కుటుంబము ఆ మందసాన్ని మోసింది. అంత పవిత్రంగా, అంత శ్రద్ధతో, అంత భయభక్తులతో ఆ మందసాన్ని వాళ్ళు మోసారు. కారణం ఏంటంటే ఈ మందసం మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నట్లే. ఇప్పుడు మనము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడికి వెళితే అక్కడికి మోసుకొని వెళతాం. సపోజ్ గృహప్రవేశం జరుగుతుందనుకోండి. గృహప్రవేశం జరిగేటప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చేతి పట్టుకొని పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడుకుంటూ ఆ గృహంలోనికి ప్రవేశిస్తాం. కారణం ఏంటి అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం దేనితో పోలుస్తాము? సాక్షాత్తు దేవునితోనే. ఈ గ్రంథం నా చేతిలో ఉంటే దేవుడు నాతో ఉన్నట్లుగానే ఫీల్ అయ్యి మనం ఆ పరిశుద్ధ గ్రంథానికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తాం. అలాగనే ఇశ్రాయేలీయులు ఆ పరిశుద్ధ గ్రంథము లేని సమయంలో మందసానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆ మందసము ఉంటే దేవుని కృప ఉన్నట్లే. ఆ మందసము ఉంటే దేవుడు మనతో ఉన్నట్లే. ఆ మందసము ఉంటే ఆయన ప్రభావం మనతో ఉన్నట్లే అనేది ఆ ఇశ్రాయేలీయులు భావించారు. ఇదిగో ఈ స్త్రీకి ఈ వార్త తెలిసింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఆమె హృదయం ముక్కలై, ఆమె హృదయం బ్రద్దలై ఆమె అంటున్నటువంటి మాట చూడండి ఒకసారి. 31 వచనం 30 నుండి చదువుతున్నా. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటువనిరి. గాని ఆమె ప్రత్యుత్తరమేమీ ఇయ్యక అసలు లక్ష్య పెట్టక ఉండినదై దేవుని మందసము పట్టబడిన సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొనగా ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. ఆమెను ఎక్కువగా ప్రభావితం చేసిన మాట ఏంటంటే మందసం పట్టబడింది. భర్త పోయినా స్పందించినటువంటి ఆమె, మామగారు చనిపోయినా స్పందించినటువంటి ఆమె, అమ్మ నీవు ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చావమ్మా అని చెబితే కూడా దాంట్లో సంతోషించకుండా మందసం పోయినందుకు ఆమె దుఃఖంలో మునిగిపోయింది. ఆమె మరణిస్తూ తన కుమారుడికి ఈకాబోదు అని పేరు పెట్టింది. ఏంటి దేవుని మందసానికి ఇంత ప్రాముఖ్యత, ఇంత యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే ఆమె అంటున్నట్టు మాట, ఇశ్రాయేలులో నుండి ప్రభావము వెళ్ళిపోయింది. ప్రభావము అంటే దేవుని యొక్క శక్తి వెళ్ళిపోయింది. ఎవరికి వెళ్ళిపోయింది? అన్యజనులకు వెళ్ళిపోయింది. అంటే ఈ తుమ్మకర్ర తనను తాను మరుగై, వినాలి జాగ్రత్తగా, ఈ తుమ్మకర్ర, తుమ్మ చెక్క, ఈ నల్లటి మొత్తు తనను తాను మరుగు చేసుకొని, తనను తాను అర్పించుకొని, తనను తాను చెక్కబడి, తనను తాను గాయపరుచుకొని దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు వాడబడుతుంటుంటే దాంట్లోకి దేవుడు ఏం పంపించాడంట? ఆయన యొక్క ప్రభావము. హల్లెలూయా! ఎంత ప్రభావం వచ్చింది అంటే ఆ యొక్క మందసాన్ని ముట్టుకున్నవాడు కూడా చనిపోయారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ తుమ్మకర్ర? ఈ తుమ్మ చెట్టు ఎక్కడో అడవిలో పెరిగిందేమో, ఏదో గట్టున పెరిగిందేమో, ఎక్కడో ఒడ్డున పెరిగిందేమో. ఆ పెరిగిన చోటలే అది ఉన్నట్లయితే, అది నరకబడడానికి ఒప్పుకోకపోయినట్లయితే, అది చెక్కబడడానికి ఒప్పుకోకపోయినట్లయితే కదా, అది తనను తాను కోల్పోవడానికి, తన యొక్క ఉనికిని మార్చుకోవడానికి, తన స్థితిగతులు మార్చుకోవడానికి ఇష్టపడకపోయినట్లయితే దేవుని ప్రభావము చేత నింపబడేదా? దేవుని యొక్క శక్తి చేత నింపబడేదా? యాజకుల భుజాల మీదకి రాగలిగేదా? దేవునికి సేవ చేసేటువంటి స్థితి అది పొందుకోగలిగేదా అంటే ఇంపాసిబుల్. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని మనం చెక్కేసుకోవాలి, కొన్ని మనం నరికేసుకోవాలి, కొన్ని ఇష్టాయిష్టాలను నిర్దాక్షిణ్యంగా చంపేసుకోవాలి. దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు, క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలనుకున్నప్పుడు, లోకాన్ని ప్రభావితం చేయాలనుకున్నప్పుడు, నశించిపోతున్న ఆత్మను రక్షించి దేవుని ముందు నిలబెట్టాలి అనుకున్నప్పుడు నిన్ను నీవు చెక్కుకోవాలి, నిన్ను నీవు మార్చుకోవాలి. నీవు కాదు కనబడాల్సింది, క్రీస్తే నీలో కనబడాలి. నీవు కాదు కనబడాల్సింది లోకానికి, నీ ప్రవర్తన కాదు లోకానికి కనబడాల్సింది, నీ స్థితిగతులు కాదు లోకానికి కనబడాల్సింది. నీవు పూర్తిగా మార్చబడాలి, నీవు పూర్తిగా చెక్కబడాలి, నీ రూపం మార్చబడాలి, నీ ప్రవర్తన మార్చబడాలి, నీ స్థితిగతి మార్చబడాలి, నీకున్నటువంటి సమస్తమును మార్చబడి కనుమరుగై, అరే ఒకప్పుడు చూసినటువంటి వాళ్ళు కాదే వీళ్ళు, ఒకప్పుడు ఉన్నటువంటి గుణాలు కావు కదా ఇవి, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రవర్తన కాదు కదా, ఒకప్పుడు కరడు కట్టిన నేర స్వభావము ఇదిగో నేడైతే సాధువైనటువంటి గొర్రె స్వభావం. దాని కొరకు ఎన్నో త్యాగాలు,
దాని కొరకు ఎన్నో అవమానాలు, దాని కొరకు ఎన్నో కోల్పోయిన స్థితి, దాని కొరకు ఎన్నో పోగొట్టుకున్న స్థితి, దాని కొరకు ఎన్నోసార్లు నిందించబడినటువంటి స్థితి, ఇవన్నీ కలిగి ఉన్నాయి. కాబట్టి తనను తాను మార్చుకొని, తనను తాను చెక్కించుకొని, తనను తాను మరుగు చేసుకొని ఈరోజు దేవుని పని కొరకు యాజకుల భుజాల మీదకి వచ్చింది అని అంటే అది మనం చదువుకున్నంత ఈజీ మాటలు కావాలి. 2 నిమిషాల్లో మనం చదువుకుంటున్నాం, కానీ తను ఎంతగా గాయపరచబడిందో, ఎంతగా ఓర్చుకుందో ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యొక్క మందసములోనికి దేవుడు తన యొక్క ప్రభావాన్ని పంపించాడు. ఆ ప్రభావం రావడానికి గల కారణం ఏంటంటే ఆ చెట్టు తనను తాను సమర్పించుకున్న దాన్ని బట్టి. ఒక చిన్న చిన్న ఆనందాలు కూడా క్రీస్తు కొరకు వదులుకోలేకపోతున్నాం మనం. ఒక చిన్న చిన్న సంతోషాలు కూడా క్రీస్తు కొరకు వదులుకోలేకపోతున్నాం. ఒక చిన్న ఒక నష్టాన్ని కూడా క్రీస్తు కొరకు భరించలేకపోతున్నాం. ఒక చిన్న నిందని, ఒక చిన్న అవమానాన్ని కూడా మనం క్రీస్తు కొరకు భరించలేకపోతున్నాం. ఎలా క్రైస్తవులుగా పిలువబడతాం? అసలు క్రైస్తవులుగా పిలువబడే అర్హత మనకుందా? కనీసం అర్హత, అలాంటి అర్హత కూడా లేదు. కానీ మనం పేరుకు క్రైస్తవులుగా చలామణి అవుతూ సంఘంలో చెల్లించగలుగుతున్నాం. దీని ద్వారా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది దేవునికి అవమానకరమే తప్ప ఇది ఏమాత్రం కూడా మేలుకరం కాదు. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 2వ గ్రంథము 6వ అధ్యాయంలో తిరిగి వెళ్ళి 6వ అధ్యాయంలో 5వ వాక్యం నుండి చూడండి ఒకసారి. 5వ వాక్యం అమ్మా. వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండరి. వారు నాకోళ్ళు కళ్ళము దగ్గరకు రాగా ఎడ్లు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందు అతను మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందసము వద్ద పడి చనిపోయాడు. మందసము యొద్ద పడి చనిపోయాడు. అక్కడికక్కడే. ఒక్కసారి ఈ మాట అలా జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఈ మాటను జాగ్రత్తగా లోతుగా ధ్యానిస్తే ఉజ్జా మందసాన్ని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే ఇది బంగారం ఉంది, బాగుంది, చూద్దాం, తాగి చూద్దామని పట్టుకోలేదు. ఎందుకు పట్టుకున్నాడు? అది ఎడ్ల బండి మీద నుంచి కింద పడిపోద్దేమోనని భయంతో ఆ ఉజ్జా దాన్ని పట్టుకున్నాడు. వాస్తవానికి ఉజ్జా అన్యుడు కాదు. ఉజ్జా యూదుడే, కానీ యాజకుడు కాదు. వినాలి జాగ్రత్తగా. ఉజ్జా యూదుడే కానీ అన్యుడు మాత్రం కాదు. కానీ ఆ మందసాన్ని పట్టుకున్నాడు. మందసాన్ని పట్టుకోగానే ఎవరికి కోపం వచ్చింది? చూసారా? మందసాన్ని ఎంత పవిత్రంగా వీళ్ళు క్యారీ చేస్తున్నారు. మందసాన్ని ఎంత పవిత్రంగా దీన్ని ఆరాధిస్తున్నారు. సాక్షాత్తు దేవునితో సమానంగా మందసాన్ని వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. మందసం అంటే కర్రతుమ్మ చెక్క కాదండి. మందసం అంటే సాక్షాత్తు ఎవరంట? దేవుడే. మందసం అంటే సాక్షాత్తు దేవుడే. కాబట్టి ఆ మందసాన్ని పట్టుకోగానే ఉజ్జా అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. దావీదు గారు భయపడిపోయాడు. అమ్మో, దీంట్లో చాలా శక్తి ఉంది, చాలా ప్రభావం ఉంది, ఇది మామూలు చెక్కపెట్టి కాదు, దీంట్లో దేవుని యొక్క శక్తి దాగి ఉందని భయపడిపోయి అటు ఇటు చూసి అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాడు కనపడితే ఆ పేదవాడి ఇంట్లో దాన్ని పెట్టేశాడు. అమ్మయ్య, గండం గడిచిపోయింది, ఇక నా ప్రాణానికి ఏమీ భయం లేదని చెప్పి రాజుగారు దావీదు గారు అంతఃపురానికి వెళ్ళిపోయి తన యొక్క పనిలో నిమగ్నం అయిపోయాడు. 3 నెలలు గడిచిపోయింది. ఎన్ని నెలలు? 3 నెలలు గడిచిపోయింది. 3 నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ దావీదు గారికి ఆ మందసం గుర్తొచ్చింది. అరే, ఒకరోజు మనం మందసాన్ని ఒక వ్యక్తి ఇంట్లో పెట్టాము కదా, ఒబేదెదోము ఇంట్లో పెట్టాము కదా, ఆ మందసం ఏమైందో, ఎలా ఉందో ఒకసారి వాకప్ చేయండి అని చెప్పి పంపించాడు. పనివారిని పంపిస్తే పనివారు చూసి వచ్చి, అయ్యా, దావీదు గారితో చెప్తున్నారు, 3 నెలల క్రితం మనము మందసం పెట్టాము, అప్పుడు ఆ ప్లేసు ఒక చిన్న గుడిసె, కానీ ఇప్పుడైతే అది పెద్ద బంగ్లాగా తయారైపోయింది. ఎన్ని నెలల్లో? 3 నెలలు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే విస్తారంగా. ఒబేదెదోము ఒక అన్యుడు. ఒబేదెదోముకి దేవుడు అంటే ఎవరో తెలియదు.
ఓబేదెదోముకి ఈ ఈ యొక్క ఆ మందసాన్ని పట్టుకోగానే చనిపోయాడన్న వార్త ఒక్కటి మాత్రమే తెలుసు. అంతకు మించి ఆ మందసం లోపల ఏమున్నాయో తెలియదు, ఆ మందసంలో ఏం శక్తి ఉందో తెలియదు, ఏ ప్రభావం ఉందో తెలియదు. కానీ అనుకోకుండా ఆ మందసం రాగానే ఆ ఇంటిలోనికి ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యూదుడేమో అననుకూలంగా దాన్ని హ్యాండిల్ చేయడం ద్వారా చనిపోయాడు. సేవకుడు మాత్రమే, యాజకుడు మాత్రమే పట్టుకోవలసిన మందసాన్ని, యాజకుడు మాత్రమే క్యారీ చేయాల్సిన మందసాన్ని ఒక యూదుడు పట్టుకొని మరణశిక్ష పొందితే, అదే మందసం పెట్టబడిన ఒక అన్యుడు 3 నెలల్లో దీవించబడ్డాడు. ఏంటి కారణం అంటారు? ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం అంటాడు? మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మీరు అన్యులను చూడండి, అన్యజనులు దేవుని పేరు చెబితే చాలు అమ్మా, దేవుని పేరు చెప్తే చాలు, ఏమాత్రం మారు మాట్లాడకుండా పొర్లు దండం పెట్టమంటే పెడతారు, చెప్పులు లేకుండా నడవమంటే నడుస్తారు, అరగుండు గీయించుకోమంటే గీయించుకుంటారు, నిన్ను నీవు చెక్కుకోమంటే చెక్కుకుంటారు, రక్తాన్ని ధారవేయమంటే పోసేస్తారు. ఇక మళ్ళీ క్వశ్చన్ లేదు, ఇక కాళ్ళు మొక్కమంటే మొక్కేస్తారు. దేన్ని పూజించి దాన్ని ఇది దేవుడయ్యా అని చెప్తే చాలు. అంతేనా? నువ్వు ఏదన్నా చూపి, జంతువుని చూపి, పాముని చూపి, అరే కరుసుదేమో ఉండదు వాడికి, పాముని చూపించి దేవుడు అంటే చాలు, కథం మొక్కేస్తారు. కరుసుదేమో భయం, భయం తర్వాత ముందు దేవుడు అని చెప్పారుగా, దండం పెట్టడమే. భయం లోపల ఉంటూనే ఉంటుంది. పురుగును చూపెట్టే దేవుడు అంటే మొక్కేస్తారు, జంతువును చూపెట్టే దేవుడు మొక్కేస్తారు, మనిషిని చూపెట్టి వాడు ఒకడు యూట్యూబ్లో చూశారు, పిచ్చోడు, బట్టలు సరిగా లేవు, మాసిపోయిన గడ్డం, భయంకరంగా ఉండు, వాడి వెనక బాబా అని చెప్పి అమ్మడబడ్డారు. వాడేం పారిపోతుండే పిచ్చి, వీళ్ళు ఎక్కడ నాయనక పడ్డారండి, వాడు పారిపోతుంటే వీళ్ళు ఆడనక పారిపోతున్నారు పట్టుకోవడానికి, పట్టుకొని కూర్చోబెట్టి వాడిని దేవుడిగా మార్చడానికి. వినండి, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. చివరికి పెంటను కూడా పువ్వులు పెట్టి అగరబత్తీలు పెట్టి దేవుడు అంటే మొక్కేస్తారు. అమ్మా, గొబ్బెమ్మలు ఏంటిది? అది పేడ. పేడ అంటే జంతువుల యొక్క పెంట. పూజిస్తున్నారు లేదా? అంటే ఎందుకు చెప్తున్నాను ఇవంటే, ఒక అన్యుడు దేవుని మందసము ఆ ఇంట్లో ఉండగానే ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత భయంతో 3 నెలలు బ్రతికాడో, దేవుడు వాడి భయభక్తులు చూసి నేను అనుకుంటా వాడిని ఆశీర్వదించాడు. కానీ ఒక యూదుడు దేవుని మందసానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా, దేవుని మందసానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ప్రవర్తించాడు. కాబట్టి ఆ క్షణమే మరి మరణించాడు. ఒకసారి లోతుగా ఆలోచించేద్దాం. దేవుని మందిరానికి, దేవుని మందసమే దేవుని మందిరం అనుకుందాం, దేవుని మందిరానికి ఎవరు విలువ ఇవ్వాలి? నువ్వా? అన్యులా? ఎవరివ్వాలి విలువ? ఎవరివ్వాలి? ఎవరివ్వాలమ్మా? నువ్వు ఆరాధించే దేవునికి ఎవరు విలువ ఇవ్వాలి? ఆ దేవుణ్ణి ప్రకటించే మందిరానికి ఎవరు విలువ ఇవ్వాలి? చెప్పండి, ఎవరు ఇవ్వాలి? మరి ఇస్తున్నారా? ఆ ఒక్కటే అడగకంటారా? అసలు అవే ఏబిసిడీలు కదా, అదే ఫస్ట్ మెట్టు కదా, అదే అడగకపోతే రెండో మాట లేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే మా ఇంటి దగ్గర అన్యుల గుళ్ళు ఉంటాయి. పెద్ద పెద్ద కోటీశ్వర్లు అక్కడికి వచ్చి పెద్ద పెద్ద కార్లలో అక్కడ దిగి మడి గోసి పెట్టుకొని వాళ్ళు ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఆ గుడి చుట్టూ పొర్లు దండాలు పెడుతూ ఉంటుంటారు. పూజారి చెప్పిందల్లా చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకి గన్మెన్లు ఉంటారు. నేను అనుకుంటా వాళ్ళ కార్లు కొన్న టైర్లు ఖరీదు కూడా మనం చేయం. అట్లా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. పెద్ద పెద్ద కార్లు వస్తాయి, ఆ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు, బంజారాహిల్స్లో. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు నమ్మిన దేవునికి ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి, నేను వాకింగ్ 6-6:30కి అట్లా వెళ్తా, అంతకు ముందు నుంచే వాళ్ళు అక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంటారు. ఒక విగ్రహానికి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం, ఒక రాయికి వాళ్ళు ఇస్తున్నటువంటి మర్యాద, ఒక చెట్టుకి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ యొక్క భయభక్తులు నిజమైన దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. నిజమైన దేవుణ్ణి కనుగొన్న మనము, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము, నిత్య జీవాన్ని ఇవ్వబోతున్న మనము ఎంత సిల్లీగా దేవుణ్ణి ఆరాధిస్తామో తెలుసా? మనం ఎంత సిల్లీగా మందిరానికి వస్తామో తెలుసా? అసలు దేవుని భయం ఎవరిలో కనపడదు. మందిరానికి వచ్చిన వాళ్ళల్లో ఒక్కరిలో కూడా దేవుని భయభక్తులే కనపడవు. ఇక్కడ ఏదో వస్తాం పేరుకి,
టైం ఉంది కాబట్టి. ఏదో వస్తాం, పేరుకి కూర్చుంటాం, 2 మాటలు వింటాం, వెళ్ళిపోతాం. కానీ ఒక్కరిలో కూడా భయం కానీ, భక్తి కానీ, విశ్వాసం కానీ, విధేయత కానీ కనబడదు. అలా లేనందువల్ల ఉజ్జా చేయి చాపి పట్టుకోగానే ఆ క్షణంలోనే, ఆ నిమిషంలోనే అక్కడికక్కడే పడి చనిపోయాడు. కానీ ఒక అన్యుడి ఇంట్లో పెట్టబడింది మందసం. 3 నెలల్లో అతను కోటీశ్వరుడైపోయాడు. ఆ 3 నెలలు అతను ఆశీర్వదించబడిన విధానము ఆ నోట ఈ నోట విని డైరెక్ట్గా రాజమందిరములో రాజుగారికి తెలిసింది. 3 నెలలే ఈ యొక్క మందసం ఆ ఇంట్లో ఉంటే ఆశీర్వదించబడింది. ఈ మందసము మన అంతఃపురంలో ఉంటే ఇంకా మనం ఎంత ఆశీర్వదించబడతామని అప్పుడు దావీదు గారు మళ్ళీ తిరిగి ఆ మందసం తీసుకొని రావడానికి ప్రవక్తను పిలిచాడు. ఆ మందసం తీసుకొని రావడానికి ఎవరిని పిలిచాడు? ప్రవక్తలను పిలిచి, యాజకులను పిలిచి, అయ్యా మందసము ఒబేదెదోము ఇంట్లో ఉండిపోయింది, అది తిరిగి మన అంతఃపురాన్ని తెచ్చేద్దాము, ఎలా తేవాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు వినాలి, ఇంకొంచెం లోతుగా వెళ్దాం. అసలు దావీదు కొత్త బండి మీద ఎందుకు తెచ్చాడు దీన్ని? అమ్మా 5వ వాక్యం అమ్మా. వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండరి. వారు నాకోలు కళ్ళము దగ్గరకు రాగా ఎడ్లు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందు అతను మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందసము వద్ద పడి చనిపోయి మందసము యొద్ద పడి చనిపోయాడు. అక్కడికక్కడే. ఒక్కసారి ఈ మాట అలా జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఈ మాటను జాగ్రత్తగా లోతుగా ధ్యానిస్తే, ఉజ్జా మందసాన్ని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే, ఇది బంగారం ఉంది, బాగుంది, చూద్దాం, తాగి చూద్దామని పట్టుకోలేదు. ఎందుకు పట్టుకున్నాడు? అది ఎడ్ల బండి మీద నుంచి కింద పడిపోద్దేమోనని భయంతో ఆయన ఆ ఉజ్జా దాన్ని పట్టుకున్నాడు. వాస్తవానికి ఉజ్జా అన్యుడు కాదు. ఉజ్జా యూదుడే, కానీ యాజకుడు కాదు. వినాలి జాగ్రత్తగా. ఉజ్జా యూదుడే కానీ అన్యుడు మాత్రం కాదు. కానీ ఆ మందసాన్ని పట్టుకున్నాడు. మందసాన్ని పట్టుకోగానే ఎవరికి కోపం వచ్చింది? చూసారా? మందసాన్ని ఎంత పవిత్రంగా వీళ్ళు క్యారీ చేస్తున్నారు. మందసాన్ని ఎంత పవిత్రంగా దీన్ని ఆరాధిస్తున్నారు. సాక్షాత్తు దేవునితో సమానంగా మందసాన్ని వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. మందసం అంటే కర్రతుమ్మ చెక్క కాదండి. మందసం అంటే సాక్షాత్తు ఎవరంట? దేవుడే. మందసం అంటే సాక్షాత్తు దేవుడే. కాబట్టి ఆ మందసాన్ని పట్టుకోగానే ఉజ్జా అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. దావీదు గారు భయపడిపోయాడు. అమ్మో, దీంట్లో చాలా శక్తి ఉంది, చాలా ప్రభావం ఉంది, ఇది మామూలు చెక్కపెట్టి కాదు, దీంట్లో దేవుని యొక్క శక్తి దాగి ఉందని భయపడిపోయి అటు ఇటు చూసి అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాడు కనపడితే ఆ పేదవాడి ఇంట్లో దాన్ని పెట్టేశాడు. అమ్మయ్య, గండం గడిచిపోయింది, ఇక నా ప్రాణానికి ఏమీ భయం లేదని చెప్పి రాజుగారు దావీదు గారు అంతఃపురానికి వెళ్ళిపోయి తన యొక్క పనిలో నిమగ్నమైపోయాడు. 3 నెలలు గడిచిపోయింది. ఎన్ని నెలలు? 3 నెలలు గడిచిపోయింది. 3 నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ దావీదు గారికి ఆ మందసం గుర్తొచ్చింది. అరే, ఒకరోజు మనం మందసాన్ని ఒక వ్యక్తి ఇంట్లో పెట్టాము కదా, ఒబేదెదోము ఇంట్లో పెట్టాము కదా, ఆ మందసం ఏమైందో, ఎలా ఉందో ఒకసారి వాకప్ చేయండి అని చెప్పి పంపించాడు. పనివారిని పంపిస్తే పనివారు చూసి వచ్చి, అయ్యా, దావీదు గారితో చెప్తున్నారు, 3 నెలల క్రితం మనము మందసం పెట్టాము, అప్పుడు ఆ ప్లేసు ఒక చిన్న గుడిసె, కానీ ఇప్పుడైతే అది పెద్ద బంగ్లాగా తయారైపోయింది. ఎన్ని నెలల్లో? 3 నెలలు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే విస్తారంగా. ఒబేదెదోము ఒక అన్యుడు. ఒబేదెదోముకి దేవుడు అంటే ఎవరో తెలియదు. ఒబేదెదోముకి ఈ యొక్క మందసాన్ని పట్టుకోగానే చనిపోయాడన్న వార్త ఒక్కటి మాత్రమే తెలుసు. అంతకు మించి ఆ మందసం లోపల ఏమున్నాయో తెలియదు, ఆ మందసంలో ఏం శక్తి ఉందో తెలియదు, ఏ ప్రభావం ఉందో తెలియదు. కానీ అనుకోకుండా ఆ మందసం రాగానే ఆ ఇంటిలోనికి ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యూదులేమో అననుకూలంగా దాన్ని హ్యాండిల్ చేయడం ద్వారా చనిపోయాడు.
సేవకుడు మాత్రమే, యాజకుడు మాత్రమే పట్టుకోవాల్సిన మందసాన్ని, యాజకుడు మాత్రమే క్యారీ చేయాల్సిన మందసాన్ని ఒక యూదుని పట్టుకొని మరణశిక్ష పొందితే, అదే మందసం పెట్టబడిన ఒక అన్యుడు 3 నెలల్లో దీవించబడ్డాడు. ఏంటి కారణం అంటారు? ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం అంటారు? మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మీరు అన్యులను చూడండి, అన్యజనులు దేవుని పేరు చెబితే చాలు అమ్మా, దేవుని పేరు చెప్తే చాలు, ఏమాత్రం మారు మాట్లాడకుండా పొర్లు దండం పెట్టమంటే పెడతారు, చెప్పులు లేకుండా నడవమంటే నడుస్తారు, అరగుండు గీయించుకోమంటే గీయించుకుంటారు, నిన్ను నీవు చెక్కుకోమంటే చెక్కుకుంటారు, రక్తాన్ని ధారవేయమంటే పోసేస్తారు. ఇక మళ్ళీ క్వశ్చన్ లేదు, ఇక కాళ్ళు మొక్కమంటే మొక్కేస్తారు. దేన్ని పూజించి దాన్ని ఇది దేవుడయ్యా అని చెప్తే చాలు, అంతేనా? నువ్వు ఏదన్నా చూపి, జంతువుని చూపి, పాముని చూపి, అరే కరుసుదేమో ఉండదు వాడికి, పాముని చూపించి దేవుడు అంటే చాలు, కథం మొక్కేస్తారు. కరుసుదేమో భయం, భయం తర్వాత ముందు దేవుడు అని చెప్పారుగా, దండం పెట్టడమే. భయం లోపల ఉంటూనే ఉంటుంది. పురుగును చూపెట్టే దేవుడు అంటే మొక్కేస్తారు, జంతువును చూపెట్టే దేవుడు మొక్కేస్తారు, మనిషిని చూపెట్టి వాడు ఒకడు యూట్యూబ్లో చూశారు, పిచ్చోడు, బట్టలు సరిగా లేవు, మాసిపోయిన గడ్డం, భయంకరంగా ఉండు, వాడి వెనక బాబా అని చెప్పి అమ్మడబడ్డారు. వాడేం పారిపోతుండే పిచ్చి, వీళ్ళు ఎక్కడ నాయనక పడ్డారండి, వాడు పారిపోతుంటే వీళ్ళు ఆడనక పారిపోతున్నారు పట్టుకొని కూర్చోబెట్టి వాడిని దేవుడిగా మార్చడానికి. వినండి, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. చివరికి పెంటను కూడా పువ్వులు పెట్టి అగరబత్తీలు పెట్టి దేవుడు అంటే మొక్కేస్తారు. అమ్మా, గొబ్బెమ్మలు ఏంటిది? అది పేడ అంటే జంతువుల యొక్క పెంట పూజిస్తున్నారు లేదా? అంటే ఎందుకు చెప్తున్నాను ఇవంటే, ఒక అన్యుడు దేవుని మందసము ఆ ఇంట్లో ఉండగానే ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత భయంతో 3 నెలలు బ్రతికాడో, దేవుడు వాడి భయభక్తులు చూసి నేను అనుకుంటా వాడిని ఆశీర్వదించాడు. కానీ ఒక యూదుడు దేవుని మందసానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా, దేవుని మందసానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ప్రవర్తించాడు. కాబట్టే ఆ క్షణమే మరణించాడు. ఒకసారి లోతుగా ఆలోచించేద్దాం. దేవుని మందిరానికి, దేవుని మందసమే దేవుని మందిరం అనుకుందాం, దేవుని మందిరానికి ఎవరు విలువ ఇవ్వాలి? నువ్వా అన్యులా? ఎవరివ్వాలి విలువ? ఎవరివ్వాలమ్మా? నువ్వు ఆరాధించే దేవునికి ఎవరు విలువ ఇవ్వాలి? ఆ దేవుణ్ణి ప్రకటించే మందిరానికి ఎవరు విలువ ఇవ్వాలి? చెప్పండి, ఎవరు ఇవ్వాలి? మరి ఇస్తున్నారా? ఆ ఒక్కటే అడగంటారా? అసలు అవే ఏబిసిడీలు కదా, అదే ఫస్ట్ మెట్టు కదా, అదే అడగకపోతే రెండో మాట లేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే మా ఇంటి దగ్గర అన్యుల గుడులు ఉంటాయి. పెద్ద పెద్ద కోటీశ్వర్లు అక్కడికి వచ్చి పెద్ద పెద్ద కార్లలో అక్కడ దిగి మడి గోసి పెట్టుకొని వాళ్ళు ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఆ గుడి చుట్టూ పొర్లు దండాలు పెడుతూ ఉంటుంటారు. పూజారి చెప్పిందల్లా చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకి గన్మెన్లు ఉంటారు. నేను అనుకుంటా వాళ్ళ కార్లకు ఉన్న టైర్లు ఖరీదు కూడా మనం చేయం. అట్లా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. పెద్ద పెద్ద కార్లు వస్తాయి, ఆ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు, బంజారాహిల్స్లో. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు నమ్మిన దేవునికి ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి, నేను వాకింగ్ 6-6:30కి అట్లా వెళ్తా, అంతకు ముందు నుంచే వాళ్ళు అక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంటారు. ఒక విగ్రహానికి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం, ఒక రాయికి వాళ్ళు ఇస్తున్నటువంటి మర్యాద, ఒక చెట్టుకి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ యొక్క భయభక్తులు నిజమైన దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. నిజమైన దేవుణ్ణి కనుగొన్న మనము, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము, నిత్య జీవాన్ని ఇవ్వబోతున్న మనము ఎంత సిల్లీగా దేవుణ్ణి ఆరాధిస్తామో తెలుసా? మనం ఎంత సిల్లీగా మందిరానికి వస్తామో తెలుసా? అసలు దేవుని భయం ఎవరిలో కనపడదు. మందిరానికి వచ్చిన వాళ్ళల్లా ఒక్కరిలో కూడా దేవుని భయభక్తులే కనపడవు. ఇక్కడ ఏదో వస్తాం పేరుకి, టైం ఉంది కాబట్టి, ఏదో వస్తాం పేరుకి, కూర్చుంటాం, 2 మాటలు వింటాం, వెళ్ళిపోతాం. కానీ ఒక్కరిలో కూడా భయం కానీ, భక్తి కానీ, విశ్వాసం కానీ, విధేయత కానీ కనపడదు. అలా లేనందువల్ల చేయి చాపి పట్టుకోగానే ఆ క్షణంలోనే, ఆ నిమిషంలోనే అక్కడికక్కడే పడి చనిపోయాడు. కానీ ఒక అన్యుడి ఇంట్లో పెట్టబడింది మందసం,
3 నెలల్లో అతను కోటీశ్వరుడైపోయాడు. ఆ 3 నెలల్లో అతను ఆశీర్వదించబడిన విధానము ఆ నోట ఈ నోట విని డైరెక్ట్గా రాజమందిరములో రాజుగారికి తెలిసింది. 3 నెలలే ఈ యొక్క మందసం ఆ ఇంట్లో ఉంటే ఆశీర్వదించబడింది. ఈ మందసము మన అంతఃపురములో ఉంటే ఇంకా మనం ఎంత ఆశీర్వదించబడతామని అప్పుడు దావీదు గారు మళ్ళీ తిరిగి ఆ మందసం తీసుకొని రావడానికి ప్రవక్తను పిలిచాడు. ఆ మందసం తీసుకొని రావడానికి ఎవరిని పిలిచాడు? ప్రవక్తలను పిలిచి, యాజకులను పిలిచి, అయ్యా మందసము ఒబేదెదోము ఇంట్లో ఉండిపోయింది, అది తిరిగి మన అంతఃపురానికి తెచ్చేద్దాము, ఎలా తేవాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు వినాలి, ఇంకొంచెం లోతుకి వెళ్దాం. అసలు దావీదు కొత్త బండి మీద ఎందుకు తెచ్చాడు దీన్ని? అమ్మా, దావీదు ఎడ్ల బండి మీద మందసాన్ని ఎందుకు ఎక్కించాడు చెప్పాలి? ఎందుకు ఎక్కించాడు? దావీదు యూదుడే కదా, దేవుని భయభక్తులు కలిగిన వాడేగా. మరి మందసాన్ని యాజకులు మోయాల్సిన మందసాన్ని కొత్త బండి మీదకి ఎందుకు ఎక్కించాడు? చాలామంది క్రైస్తవులు కాళ్ళకు నల్లదారాలు కట్టుకుంటున్నారు. ఎందుకు కట్టుకుంటున్నారు? నీకు లేదు. ఎందుకు కట్టుకున్నారు? ఉన్నోళ్ళు చెప్పండి కనీసం, ఎందుకు కట్టుకున్నారు? ఎవరికన్నా ఉన్నాయా? ఎందుకు కట్టుకుంటారు? అన్యజనులను చూసి కట్టుకుంటున్నారు. పాస్టర్ గారు ఎప్పుడని చెప్పాడా కట్టుకోమని? కట్టుకోండి. పిల్లలకి బొట్లు బోనాలు పెడతారు. ఎందుకు పెడతారు? అన్యజనులు చూసి పెడతారు. పిల్లలకి కాశీదారాలు పెడతారు. ఎందుకు పెడతారు? అన్యజనులు చూసి పెడతారు. గడప కాడ కొన్ని ఇళ్ల కాడికి వెళ్తే ఇంత పెద్ద ఐరన్ రాడ్లు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? అన్యజనులు చూసి పెడుతున్నారు. ఇలా ప్రతిదీ అన్యజనులు చూసి క్రైస్తవులు కూడా కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు పాటిస్తున్నారు. ఇదే పని దావీదు గారు కూడా చేశారు. ఇదే పని ఎవరు చేశారు చెప్పాలి? ఎవరు చేశారు? ఇదే పని చేశారు దావీదు గారు కూడా. ఫిలిష్తీయులు ఒక క్రొత్త బండిని తయారు చేసి, ఇదిగో ఈ మందసం మన దేశంలో ఉంటే ఏమైపోయింది ఫిలిష్తీయులకి? చెప్పాలి, ఏమైపోయింది? చదివారు ఎప్పుడన్నా? ఫిలిష్తీ దేశంలో మందసం ఉన్నంత కాలంలో ఏమైపోయిందంటే ఆ ఫిలిష్తీయుల యొక్క రహస్య స్థలములలో గడ్డలు మొలిచాయి. ముందుకు రండి. ఇదే దేవుని మందసము ఫిలిష్తీయుల దేశంలో ఉన్నప్పుడు ఫిలిష్తీయుల యొక్క దేశంలో ఆ ఫిలిష్తీయుల సర్దారులకి అక్కడ ఉన్న ప్రజలందరిలో రహస్య స్థలాలలో గడ్డలు మొలిచి భయంకరమైన బాధ వాళ్ళు అనుభవించారు. భయంకరమైన స్థితిని వాళ్ళు అనుభవించారు. వాళ్ళు అనుకున్నారు, ఇక ఈ మందసం ఉన్నందుకే మన దేశంలో నెమ్మది లేదు, ఈ మందసం ఉన్నందుకే మనకు సమస్యలు, మనకి బాధలు అని చెప్పి ఈ మందసాన్ని ఎలాగైనా వాళ్ళ దేశానికి పంపిద్దామని చెప్పేసి అందరూ కలిసి ఆలోచన చేసుకొని ఒక క్రొత్త బండిని తయారు చేసి ఆ క్రొత్త బండి మీద మందసాన్ని పెట్టి 2 పాడి ఆవులను వాటికి కట్టారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే కాడి మోయని పాడి ఆవులు అని రాయబడింది. కాడి మోయని పాడి ఆవులు. పాడి ఆవుల యొక్క లక్షణం ఏంటంటే అది దూడను వదిలేసి ఆ దూడను అక్కడ కట్టేశారంట. దూడను వదిలేసి ఈ పాడి ఆవుల్ని ఎడ్ల బండికి కడితే ఈ దూడలు కొంచెం అరిస్తే పాడి ఆవులు వెంటనే పరిగెత్తుకొని వచ్చేస్తాయి అంట. ఇది ఫిలిష్తీయుల యొక్క దురాలోచన. కానీ ఆ బండి మీద ఏముంది? మందసం ఉంది. మందసం అంటే ఏంటి? సాక్షాత్తు దేవుడే. వారి ఆలోచన ఏంటంటే పాడి ఆవులు కట్టాం కదా, ఒకవేళ ఈ పాడి ఆవులు ఆ దూడల అరుపుకి ఇశ్రాయేల్ దేశం వెళ్లకుండా ఒకవేళ తిరిగి వస్తే వీళ్ళు అంటారు, శక్తి లేదు, ఏం లేదండి, అంతా ఒట్టి చెక్కబెట్టనది, అంత ప్రభావం ఏమీ లేదు అనొచ్చు. మనం అనుకొని ఒక దురాలోచనతో ఒక దుర్బుద్ధితో వాళ్ళు పాడి ఆవులు కట్టారు. కానీ దేవుని యొక్క శక్తి ప్రభావం మందసంలో ఉన్న కారణంగా ఈ పాడి ఆవులు డైరెక్ట్గా మెర్చెబిషు మార్గము గుండా డైరెక్ట్గా ఇజ్రాయెల్ దేశం పొలిమేరల్లోకి వచ్చేసాయి. అది ఎలా వచ్చాయి తెలుసా? సంతోషంతో. ఆవులు ఎలా వచ్చాయంటే అక్కడ రాయబడిన మాట, అరుచుకుంటూ సంతోషంతో వచ్చేస్తే పొలాల్లో పనిచేస్తున్న ఇశ్రాయేలు చూశారు ఆ విషయాన్ని. ఇశ్రాయేలు చూశారు, ఇంకేముంది, మన దేశంలోనికి దేవుని యొక్క మందసము వచ్చేసిందని సంతోషంతో ఆనందంతో కేకలు వేస్తూ దావీదు గారికి వర్తమానం పంపించేశారు. వాస్తవానికి దావీదు గారు క్రొత్త బండి మీద మందసం ఎందుకు పెట్టాడు అని అంటే ఫిలిష్తీయుల యొక్క అన్యుల యొక్క పద్ధతిని ఇతను చూశాడు. వాళ్ళు కొత్త బండిని చేయించారు, ఈయన కొత్త బండిని చేయించాడు. వాళ్ళంటే అన్యులు తెలియక దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎన్నో మిస్టేక్స్ చేస్తారు.
ఎన్నో తప్పులు చేస్తారు, ఎన్నో రకాలుగా వాడు తెలియక దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ దేవుని గురించి తెలిసిన నీవు, దేవుని యొక్క శక్తి ప్రభావాలు తెలిసిన నీవు అన్యుల సాంప్రదాయాలని, అన్యుల పద్ధతులని పాటించడానికి ఏమాత్రం భయం లేదు మనకి. ఆ క్రొత్త బండి చేయడం వల్ల ఉజ్జా చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ క్రొత్త బండి చేయించడం వల్ల మీకాలు గొడ్రాలిగా మార్చబడడానికి కారణమయ్యాడు. ఆ క్రొత్త బండి చేయించిన తర్వాత తిరిగి మందిరంలోకి వచ్చారంటే రాలా. ఇప్పుడు ఆ మందసము ఫిలిప్తీల దేశంలో ఉన్నప్పుడు ఫిలిప్తీలందరూ సమాధానం లేని వారిగా, ఫిలిప్తీలందరూ కూడా అనారోగ్యం పాలైపోయి మందసము ద్వారా వాళ్ళు అలాంటి స్థితిని అనుభవించారు. తిరిగి ఆ మందసాన్ని పట్టుకున్న ఉజ్జా అక్కడికక్కడే చనిపోయి ప్రాణాలు వదిలాడు. తిరిగి ఆ మందసము ఒబేదెదోము ఇంట్లో వెళితే అదే అన్యుడు 3 నెలలు ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు అదే మందసము దావీదు అంతఃపురంలోనికి, దేశంలోనికి తీసుకుని వచ్చి రావడానికి ఇప్పుడు వీళ్ళు ప్రయత్నాలు ప్రారంభించారు. దాన్ని మనం చదువుకున్నాము 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మళ్ళీ తిరిగి చూద్దాం. ఇప్పుడు చూడండి 12వ వచనం నుండి 11వ వచనంలో, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోము అతని ఇంటి వారిని ఆశీర్వదించును. దేవుని మందసమును ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటికిని అతని కలిగిన దానంతటిని ఆశీర్వదించుతున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చును. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారికి 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో వేయబడిన ఏపోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ బాకానాదముతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యొక్క మీకాలు కిటికీల నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించడం చాలించిన తరువాత సైన్యముల గల యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడి ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. మొదటిగా తెచ్చిన విధానము ఎవరిని చూసి చేశాడు? మొదటిగా క్రొత్త బండి మీద మందసాన్ని తీసుకొచ్చేటటువంటి పద్ధతి ఎవరిని చూసి నేర్చుకున్నాడు ఈయన? ఫిలిప్తీయులను చూసి. ఫిలిప్తీయులు క్రొత్త బండి మీద మందసాన్ని పెట్టారు కాబట్టి ఈయన కూడా కొత్త బండి మీద మందసం పెట్టారు. అక్కడ అపశృతి జరిగింది. ఒక వ్యక్తి చనిపడిన కారణమయ్యాడు. తర్వాత దావీదు గారు అసలు ఈ మందసాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ మందసాన్ని ఎలా మనము మందిరం దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావాలి, మన దేశానికి తీసుకొని రావాలి అని మళ్ళీ యాజకులతో తర్జన చేసి హిస్టరీ తెలుసుకున్నాడు ఆయన. హిస్టరీ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు నిర్గమాకాండంలో జరిగినటువంటి హిస్టరీ, మోషే కాలంలో మందసాన్ని ఎలా హ్యాండిల్ చేశారు, మోషే కాలంలో మందసాన్ని ఎలా 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్య మార్గంలో మోశారు అనే హిస్టరీ తెలుసుకొని అప్పుడు యాజకులు తీసుకొని బయలుదేరి ఇప్పుడు యాజకుల భుజాల మీద మందసాన్ని మోయించుకుంటూ దహన బలులు సమాధాన బలులు అర్పించుకుంటూ గాన ప్రతిగానములతో నాట్యమాడుతూ తంబురులతో సితారాలతో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క మందసాన్ని దావీదు పురములోనికి తీసుకొని రావడం జరిగింది. అప్పుడేమైనా ప్రమాదం జరిగిందా? అప్పుడేమైనా కష్టం జరిగిందా? అప్పుడేమైనా నష్టం జరిగిందా? జాగ్రత్తగా విన్నాం. అన్యుల పద్ధతులు క్రైస్తవులు కాదు నేర్చుకోవాల్సింది. క్రైస్తవుల యొక్క అలవాట్లు అన్యజనులు నేర్చుకోవాలి. వాళ్ళని చూసి మనం నల్లదారాలు కట్టుకుంటే మనకి వాళ్ళకి ఏంటి వ్యత్యాసం ఏంటి? వాళ్ళను చూసి పిల్లల అరికాళ్ళకు బొట్టు, చెంపకు బొట్టు, నెత్తి మీద బొట్టు, గొంతు కాడ బొట్టు, ఏంది ఇది? అమ్మోరా లేకపోతే అబ్బాయా? ఎవరు ఎలా తయారు చేస్తున్నారు పిల్లల్ని? ఎవరు చెప్పమండి ఇలాంటి బొట్లు పెట్టమని, కాటుకులు పెట్టమని? అమ్మ ఎందుకు ఇన్ని బొట్లు పెట్టామంటే ఒక సిస్టర్ అంటుంది, అది బొట్టు కాదు పాస్టర్ గారు, కాటుక. కాటుక ఏంటి, బొట్టు ఏంటి? పెట్టింది ఎక్కడ? బొగ్గ మీద ఒకటి, నెత్తి మీద ఒకటి, గొంతుకాడ ఒకటి, అరిచేతులు ఒకటి, అరికాల్లో ఒకటి, ఇంకెక్కడెక్కడ పెట్టిందో తెలియదు. ఏంటమ్మా ఈ బొట్లు అని అంటే, బొట్టు కాదు పాస్టర్ గారు, కాటుక. అది ఎందుకు? ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు నువ్వు?
ఎవరి పద్ధతులు అలవాటు చేస్తున్నావు కదా? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత దేవునికి ఇవ్వాల్సిందే. దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి మహిమ ఆ దేవునికి ఇవ్వాల్సిందే. దేవునికి ఇవ్వాల్సినటువంటి మర్యాద దేవునికి ఇవ్వాల్సిందే. భుజాల మీద మోయవలసిన మందసాన్ని కొత్త బండి మీద మోయటం ద్వారా ఎన్నో అనర్థాలు, ఎన్నో అపశృతులు, ఎంతో నష్టం, ఎంతో బాధ వాళ్ళు అనుభవించారు. తర్వాత తెలుసుకున్నారు, ఈ మందసం కేవలం తుమ్మకర్రతో చేసింది కాదు. దీనిలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలి, దీంట్లో ఉన్న ప్రభావం మనం అనుభవించాలి, దాంట్లో ఉన్న దేవుని యొక్క కృప మనం అనుభవించాలి. ప్రతి వస్తువులో ప్రతి విధమైనటువంటి ఆత్మీయ అర్థం ఉంది. ప్రతి వస్తువులో ప్రతి ఆత్మీయమైన అర్థం. ఈ యొక్క ఆత్మీయ సంగతులను సంఘానికి అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తూ హెబ్రీ సంఘంలో ఒక మాట అంటాడు. 9వ అధ్యాయము హెబ్రీ సంఘానికి రాస్తూ ఆయన 9వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం రండి. 9వ అధ్యాయము మొదటి నుండి చదవండి కొన్ని మాటలు. మొదటి నిబంధనకైతే సేవా నియమము, అది ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఒకటి ఉందంట. అది మొదటి నిబంధన. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడెను ఉండెను. పేరు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడి నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి వల్లపడదు. వీటిని గూర్చి వివరంగా చెప్పటం వల్లపడదు. వేటిని గూర్చి? మందసం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఆ మందసంలో ఉన్న మన్నా కలిగిన బంగారు పాత్ర, దాని యొక్క ఆత్మీయ స్థితి అర్థం. అలాగనే చిగురించిన అహరోను చేతి కర్ర, దాని ఆత్మీయ అర్థం. అలాగనే దేవుని 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, వాటి యొక్క ఆత్మీయ అర్థం. ఎందుకు దేవుడు వాటిని మందసంలో పెట్టించి 40 సంవత్సరాలు వాళ్ళ యొక్క లేవీల భుజాల మీద వాటిని మోసుకుంటూ వచ్చారో ఒక ఆశ్చర్యకరమైన సంగతి మన యెహోషువ గ్రంథంలో చూస్తాం. ఈ మందసం కేవలము తుమ్మకర్రతో చేయబడిన మందసమే కాదు, దీంట్లో ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి దాగి ఉందని తెలియజెప్పడం కొరకు దేవుడు వారికి యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఏ నది? యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఆ నది దగ్గర నిలబడి ప్రార్థన చేస్తారు దేవునికి. ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు యెహోషువతో అంటాడు, అయ్యా ఈ నదిని మీరు దాటాలంటే ఒకటే ఒక మార్గం. ఏంటి తెలుసా? మీరు ఆ మందసాన్ని యాజకుల భుజాల మీద పెట్టి, ఈ యాజకులు ఎప్పుడైతే మందసాన్ని భుజాల మీద మోస్తూ ఈ యోర్దానులోకి దిగుతారో, దిగిన వెంటనే ఎగువ నుండి కిందికి పారుతున్నటువంటి యోర్దాను ఏమైపోద్దంట? యాజకుల కాళ్ళు తగలగానే, ఎవరి కాళ్ళు? యాజకుల భుజాల మీద ఏముంది? మందసంలో ఏముంది? దేవుని శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క ఆ కృప ఆ మందసంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ మందసం మోస్తున్న వారందరి మీదకి ఏమొస్తుందంటే తెలుసా? యోర్దాను నదిలోకి దిగగానే ఆ నీళ్లు ఆగిపోతాయి, ఏకరాశిగా నిలబడతాయి. చూడండి యెహోషువ గ్రంథంలో రండి ఒకసారి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7 నుండి చదవండి ఒకసారి. 7వ వచనం నుండి. ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు అది నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నానా. అది మీరు యోర్దాను నీళ్ల దగ్గరకు వచ్చి యోర్దానులో నిలువుడని ఆ యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడైన
యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. నిబంధన మందసములో ఎంత శక్తి! ఇప్పుడు నిబంధన మందసం ఉంటే ఎవరున్నట్లు వాళ్ళతోటి చెప్పాలి? ఎవరున్నట్లు? దేవుడే, సాక్షాత్తు దేవుడే. ఆ నిబంధన మందసము తయారు చేయబడిన వాడిన తుమ్మకర్ర కనపడకుండా బంగారు తాపడం పొదిగారు. దీంట్లో ఉన్న అద్భుతమైన ఆత్మీయ అర్థాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. ఆ తుమ్మకర్ర తనను తాను కోల్పోయి, తనను తాను మరుగు చేసుకొని, తనను తాను చెక్కించుకొని, తనను తానే సమర్పించుకొని దేవుడే నివసించడానికి యోగ్యమైనటువంటి ఒక వస్తువుగా మార్చబడింది. నీ టాలెంట్ కాదు ఇక్కడ ప్రదర్శించాల్సింది, నీ గొప్పతనం కాదు ఇక్కడ ప్రదర్శించాల్సింది, నీ అందచందాలు కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు దేవునికి ఎంతగా లోబడి జీవిస్తున్నావు, దేవుణ్ణి ప్రకటించడానికి, దేవుణ్ణి ఎక్స్పోజ్ చేయడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి చూపించడానికి నువ్వెంతగా తగ్గించుకుంటున్నావు, నువ్వెంతగా నలగొట్టుకుంటున్నావు, నువ్వెంతగా గాయపరచబడుతున్నావు. నీ రూపాన్ని కోల్పోయినా సరే, నీ స్థితిని కోల్పోయినా సరే, దేవుణ్ణే మహిమపరచాలి అంటే తుమ్మకర్ర మరుగై ఉండి యాజకుల భుజాల మీదకి వచ్చింది. పువ్వులు పూయినటువంటి చెట్టు, కాయలు కాయినటువంటి చెట్టు, నీడకు ఉపయోగకరంగా లేనటువంటి ఒక చెట్టుని దేవుడు అంత గొప్పగా ఎందుకు తీర్చిదిద్దాడు అని అంటే అది సమర్పించుకుంది, అది నరకబడడానికి ఇష్టపడింది, చెక్కబడడానికి ఇష్టపడింది, సరిచేయడానికి ఇష్టపడింది, మరుగు చేసుకునేటకు ఇష్టపడింది. కాబట్టి అది దేవుని యొక్క పనికి అది అర్పించబడింది. దాని ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు, దాని ద్వారా దేవుడు ఘనపరచబడ్డాడు, దాని ద్వారా దేవుడు కీర్తించబడ్డాడు, దాని ద్వారా దేవుని పని జరిగింది. దాని కొరకు యుద్ధాలే జరిగాయి. దేని కొరకు? మందసం కొరకు. మందసం మా ఊర్లో ఉంటే మాకు ఆశీర్వాదం, మందసం మా ఇంట్లో ఉంటే మాకు ఆశీర్వాదం, ఆ మందసం మాకు కావాలి, ఆ మందసం మాకు కావాలని దేశాలే కొట్లాడాయి. ఆ కొట్లాట్లో భాగంగానే ఇశ్రాయేలు మీద ఫిలిష్తీయులు గెలిచి మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ మందసం ఉన్న కారణంగా ఆ దేశం ఆశీర్వదించబడలే, ఆ దేశం దీవించబడలే. వారి యొక్క రహస్య స్థలాలలో గడ్డలు మొలిచి ఎక్కడ సమస్యలతో బాధలతో బాధపడ్డారు. వాళ్ళు ఆలోచించారు, ఈ మందసం ఉన్న కారణంగానే మనకి ఈ పరిస్థితి వచ్చింది. కానీ మందసం మన దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆ మందసాన్ని మోసేటటువంటి యాజకులుగా ప్రతి క్రైస్తవుడు ఈరోజు జీవించాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు దేవుని మందసాన్ని భుజస్కంధాల మీద మోస్తూ నిన్ను నువ్వు మరుగు చేసుకుని క్రీస్తును ప్రకటించేవారిగా, క్రీస్తును బోధించేటువంటి వారిగా, క్రీస్తును కనపరిచేవారిగా మనం మార్చబడ్డట్లయితే దేవుణ్ణి మహిమపరచవచ్చు, దేవుణ్ణి ఘనపరచవచ్చు, దేవుణ్ణి కీర్తించవచ్చు. మన గొప్పతనం కాదు కావాల్సింది, మన నీతి కాదు. దేవునికి ఎలా కనబడుతుందంట? మురికి గుడ్డ వలె కనబడుతుంది. మన స్థితిగతులు కాదు కావాల్సింది, క్రీస్తునే కనిపించేవారుగా. సాధు సుందర్ సింగ్ గారి యొక్క పుస్తకం చదువుతుంటే ఆయన టిబెట్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా బౌద్ధ భిక్షువులకి వాక్యాన్ని ఎక్కువగా ప్రకటించారంట. ఆయన వెళుతూ ఉంటుంటే ఆ గ్రామ ప్రజలు అనుకున్నారంట, ఈయన ఎప్పుడు క్రీస్తు గురించి చెప్తాడే, అది ఆ క్రీస్తు ఎలా ఉండోడో మనకు తెలియదు, కానీ ఇదిగో ఈయన వలే ఆయన ఉన్నాడంట. ఎవరి వలే? సాధు సుందర్ సింగ్ గారి వలే ఆయన ఉన్నాడంటని అంత మంచి సాక్ష్యాన్ని ఆ సుందర్ సింగ్ గారు కాపాడుకొని ఆ బౌద్ధ భిక్షులందరినీ కూడా రక్షణలో నడిపించాడు. కారణం ఏంటంటే అప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదివి వినిపించాడో లేదో మనకు తెలియదు, కానీ ఆయన జీవితమే ఒక సజీవమైన కరపత్రం వలె కల్పింపచేసి తన జీవితమే క్రీస్తుకు మాదిరిగా, అనేక మందికి మాదిరిగా క్రీస్తుకు మహిమకరంగా తనను తాను కనపరుచుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలో అనేక మంది రక్షించబడ్డారు. ఈరోజు ఎంతమంది దేవుని యొక్క మందసాన్ని మోయడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది క్రీస్తును ప్రకటించడానికి, ఎంతమంది క్రీస్తుకి సాక్షులుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు? ఒక చిన్న సంతోషం దేవుని కొరకు వదులుకోలేకపోతున్నాం, ఒక చిన్న సమయాన్ని దేవుని కొరకు ఇవ్వలేకపోతున్నాం, ఒక చిన్న సమర్పణ దేవుని కొరకు మనం అర్పించలేకపోతున్నాం. ఎలా మనం దేవుణ్ణి ఘనపరుస్తాం? ఎలా మనం క్రీస్తుని ప్రకటిస్తాం? నోటితో 100 మాటలు చెప్పేదానికంటే మన ప్రవర్తన ద్వారా ఒక్క మనిషిని ప్రభావితం చేయడం గొప్పతనం. మన నడవడిక ద్వారా, మన మాట తీరు ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా క్రీస్తుని ఒకవేళ మనం కనపరచగలిగితే దాని ద్వారా ఎక్కువ దేవుడు మహిమపరచబడతాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం, ప్రార్థనలు ఏకీవించుదాం.